కామవాంఛనలా. ఇతర దేశాల్లో ఇతర మతాల్లో కామవాంఛన నిందిస్తారు. హిందూ మతంలో కామవాంఛన నిందించకపోగా చతుర్విధ పురుషార్థాల్లో ఒకటి ధర్మం, అర్థం, కామం, మోక్షం. దాన్ని పురుషార్థాల్లో ఒకటి కింద పెట్టారు. ఎందుకంటే మనిషికి అనివార్యమైంది కామవాంఛ. అది ధర్మంగా తీర్చుకో, తప్పే ఉంది. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ భగవద్గీతలో చెప్పిన మాట. అందుకని 30 ఏళ్ల వయస్సుకి విజయం ఏమిటంటే అన్ని రకాల శృంగార భోగాలని సమర్థంగా అనుభవించగలిగితే ధర్మంగా వాడు విజయం సాధించినట్టే. 40 ఏళ్ల వయస్సులో విజయం ఏమిటో తెలుసా? తర్వాత జీవితానికి కూడా సరిపడగా అప్పుడే సంపాదించాలి డబ్బు. అదే విజయం సాధించినట్టు లెక్క. ఇక్కడి నుంచి చూడండి మళ్ళీ అడ్డం తిరుగుతుంది విజయాల పద్ధతి. 50 ఏళ్ళకి విజయం ఏమిటో తెలుసా? 40 ఏళ్ళదే 50 ఏళ్ళకు కూడా. ఇంకా సంపాదించే వయస్సులోనే ఉన్నావు, రిటైర్ అవ్వాలా. అందుకని జీవితానికి సరిపడా డబ్బు సంపాదించు, అదే విజయం. 60 ఏళ్ళకి ఏమిటో తెలుసా విజయం అనేది? 30 ఏళ్ళు అనుభవించిన భోగాలన్నీ ఇప్పుడు అనుభవించలేకపోయినా కాస్త వాటి గురించి సరసంగా మాట్లాడు